హైదరాబాద్ మెయిన్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో కాకా వెంకటస్వామి మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు వర్ధంతి సంతాప సభ నిర్వహించారు. మాల మహానాడు నాయకులు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రం ఏర్పాటుకు దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని సోనియా గాంధీని ఒప్పించిన ఘనత కాకాకు దక్కుతుందన్నారు చెన్నయ్య. మన కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి మాలలకు పెద్ద దిక్కు అయిన కాకా వెంకటస్వామి గారు ఆయన ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఆ సేవలు మరవకుండా తెలంగాణ గురించి పోరాటం చేసి చాలా పోరాటాలు చేసి రైపోలతోడు కొట్టిన అట్టే దుదాయించుకొని తెలంగాణ కావాలి మాకని కొట్లాడిన ఘనత వెంకటస్వామి అని కూడా మనం చేస్తున్నాం. కాకా అని పిలుస్తారు. ఆయన ఎన్నో అంబేద్కర్ యూనివర్సిటీ అంబేద్కర్ కాలేజీ కట్టి గరీబోళ్లకు చాలా సాయం చేసుకుంటా చాలా సింగరేణి కాలేజీలో కూడా జాబులు ఇప్పించి సింగరేణి కాలనీ వాళ్ళను వర్కర్స్ను ఎంతో మంచిగా చూసుకున్న ఘనత మన వెంకటస్వామిది గడ్డ వెంకటస్వామిది అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే తెలంగాణ కావాలి మాకు తెలంగాణ వచ్చే దగ్గర కానే కాదా అని సోనియా గాంధీతో మాట్లాడిన ఘనత వెంకటస్వామిది అని కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా స్వర్గీయ పివి రావు గారు ఆయన ఎంతో కష్టపడి శ్రమపడి ఆయన మాలలకు పెద్ద దిక్కులాగా ఉండి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆయన మరణించిందంటే ఏమి పోవాలా గొల్లెం తీసుకుంటా చాలా మేము అసంతృప్తి అయినాం. ఇద్దరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విశేషంగా వీరి జీవిత పర్యంతం కృషి చేసి సేవ చేశారనేది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఇవాళ వెంకటస్వామి గారికి పివి రావు గారికి ఈ స్ఫూర్తి భవన్లో పెద్ద ఎత్తున మాల ప్రజా సంఘాలు చేసి మాల మానాడు తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ వెంకటస్వామి గారు ఏదైతే ఉందో బాబాసాహెబ్ గారు ఏదైతే రాజ్యాంగంలో కార్మికుల కోసం హక్కులను పొందుపరిచిండ్రో కార్మిక శాఖ మంత్రిగా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఆ హక్కులన్నింటినీ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ అయితేనేమి, లేబర్ చట్టాలు అయితేంది, కార్మికులకు పని గంటల విధానం అయితేంది, లేదంటే అంతకుముందు సింగరేణి కార్మికులకు అక్కడ ఉన్న పని విధానంలో పని గంటలలో ఆ షిఫ్టింగ్ సిస్టమ్ని ఇవన్నింటినీ కూడా కాకా వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్మికుల హక్కులను పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం అనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేని నిరుపేదలకు కాకా గుడిసెలు వేయించడం ద్వారా ఇండ్లు ఇప్పించడం ద్వారా కాకా గుడిసెల వెంకటస్వామిగా ఆయన పేరు సార్థకమైంది.